పార్టీలో ఫ్రిక్షన్ కాదు, చాలా పెద్ద ఫైరే ఉందండి. లేదు సార్, ఇది అబ్సల్యూట్లీ నాట్. నీళ్లు పెట్టి ఆర్పుదామన్నా ఆగట్లేదని చెప్పి నేను డిఫరెన్సెస్ లేవు అనేది మీరు బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత బహిరంగంగా ఈటెల రాజేందర్ వచ్చి ఈ పార్టీలో అణగదొక్కాలని ఒక ప్రయత్నం జరుగుతుంది, ఈ పార్టీలో మమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అని చాలా తీవ్ర స్థాయిలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలు సమావేశం పెట్టి మరి ఇక్కడ ధర్నా చేసి మరి ఆ ధర్నాలో ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం, దీని మీద కంప్లైంట్ చేస్తానన్నారు. మీ దృష్టికి వచ్చిందా, అడ్రస్ చేశారా ఆ ప్రాబ్లం ఏంటి అని కానీ ఇంకితరత్ర కానీ? డెఫినెట్గా నేను ఫస్ట్ పర్సన్ టు గో టు ఈటెల రాజేందర్ హౌస్ నేను పోయినా. ఈ ఇష్యూ అయ్యే ముందు ఆయన ఇంట్లో రాత్రి 1 o'clock దాకా ఇద్దరం మాట్లాడినాం. ఆయన కొన్ని సమస్యలు చెప్పుకున్నాడు. ఆయన ఇది లేదంటే నేనేమంటే ఏ పార్టీలోనా ఇది కుటుంబ సమస్య, కుటుంబాల సమస్యలు ఉంటాయి, దానికి పరిష్కారం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఊరు గప్పిన నిప్పులాగా అది ఫైర్ అంతర్గతంగా ఏదో ఒక రోజున బ్లో అవుట్ అవుతుంది, లావాలాగా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను ఈరోజు వాళ్ళ కోఆపరేషన్తోనే నేను పార్టీ నడుపుతా, లేదని కాదు. ఐ అగ్రీ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి డిఫరెన్సెస్ ఎవరి మధ్య? డిఫరెన్స్ మనకు కూడా ఐ కాంట్